నీలాంటి రాక్షసుడికిచ్చి నాకు పెళ్ళెందుకు చేశారన్నయ్యా? రేయ్, చంపితే ఒకేసారి చంపేరా, ప్రతిరోజు చంపకురా. నీలాంటి వాడికి భార్యగా బతికే కన్నా చావటమే నయం. ఈ రోజు నీ మొగుడికి ఎవరి చేతిలోనో మూడిందమ్మా. ఆ సీను కళ్ళారా చూద్దాం. ఎవడ్రా నువ్వు? నా ఇంటికొచ్చి నన్నే రా అని పిలుస్తున్నావు? పిలవడం కాదురా, నువ్వు నీ లిమిట్స్ లో ఉండకపోతే తోలు ఒలిచేస్తాను. అంత దమ్మున్నోడివా? నా దమ్ము గురించి టెస్ట్ చేసిన నీ చెంచాగాళ్ళు ప్రాణం మిగిలితే చాలనుకొని విలవిలలాడుతున్నారు. ఫోన్ చేసి చెప్పలేదా నీకు? ధర్మతేజ, నీ మనుషుల్ని కొట్టినవాడొచ్చాడు. ఇక మీ చివరి క్షణాల్ని లెక్క పెట్టుకోండి. మీరు కబ్జా చేస్తే అయ్యాని కాళ్ళు పట్టుకున్నోళ్లను చూసుంటారు. మీరు కబ్జా చేస్తే ప్రాణం కోల్పోయినోళ్లను చూసుంటారు. మీరు కబ్జా చేసిన స్థలంలో మిమ్మల్ని గొయ్యి తీసి పాతరేయగల మనిషిని చూసుండరు. శభాష్రా కొడక, ఇన్నాళ్లకొక దమ్మున్నవాడొచ్చి దమ్మున్న మాట అన్నాడు. నిన్ను ఎవడో ముక్కు మొహం తెలియని వాడొచ్చి నాకు వార్నింగ్ ఇస్తున్నప్పుడు కలిగే బాధ కన్నా నువ్వు సెటైర్లు వేస్తున్నప్పుడు కలిగే బాధ ఎలా ఉందో తెలుసా? కెలుకుతున్నట్టుగా ఉంది. రేయ్ దద్దమ్మా, తడ్డిని పెళ్ళాన్ని కొట్టడం కాదురా. దమ్ముందా? రా, ఇంట్లో కొట్టుకుందామా బయట కొట్టుకుందామా? నీ బలమేంటో నా బలమేంటో చూసుకుందాం రా. ఏంట్రా ఊరుకునే కొద్ది రెచ్చిపోతున్నావు? పెద్దోళ్ళం మాట్లాడుకుంటుంటే బొచ్చగాడివి నువ్వు ఇంటర్ఫేర్ అవుతావేంట్రా? చావనేది ఎలా ఉందో కనపడిందా? నిన్ను చంపాలనే కొట్టుంటే ఈ పాటికి నీ ప్రాణం గాల్లో ఉండేది. నచ్చిందిరా, నీ దమ్ము నచ్చిందిరా. కానీ నువ్వు ఎవడివి? నీకు ఆ ల్యాండ్కి సంబంధం ఏంటి? శిరీష నా బిడ్డ లాంటిది. శిరీష కుటుంబానికి నేను రక్షకుడు లాంటివాణ్ణి. శిరీష ఎంతో మంచి మనసుతో కార్మికుల కోసం దానం చేస్తున్న ఈ ల్యాండ్ జోలికొస్తే ఎవ్వరినీ విడిచిపెట్టను. కృష్ణన్ రాజుకు తన కూతురిని ఈ ఇంటి కోడల్ని చేయడం ఇష్టం లేదు. అది ఫిక్స్. కూతురు దక్కకపోయినా పర్వాలేదు, కూతురు వెనుకున్న 100 ఎకరాల ఆస్తి దక్కితే చాలు అనుకొని పిచ్చి ప్రయత్నాలు చేస్తే చచ్చిపోతావు. ఇంకొకసారి నీ మనుషులు ఆ ల్యాండ్ జోలికి వెళితే ఒక్కడే అడ్డంగా నరికి పోగులు పెట్టేస్తాను. అర్థమైందా? జాగ్రత్త. తాడిని తన్నేవాడి తల తన్నేవాడు ఉన్నాడు అంటే వీడేనమ్మా. పద.
ఆ కృష్ణరాజు గారు ఏమీ చెయ్యలేక మనల్ని ఏమీ అనలేక వీడి చేత అనిపించాడనమాట. ఇంతకీ వీడి బ్యాక్గ్రౌండ్ ఏంటో? వాడు రిటైర్డ్ మిలిటరీ మేజర్. వాడి కూతురు శిరీష బెస్ట్ ఫ్రెండ్స్. వాడు మిలిటరీ మేజర్, వాడికో కూతురు. ఎరా పెళ్లి కాలేదు కదా? గుడ్. దీని ఫ్రెండ్ శిరీష, వాళ్ళిద్దరు బాగా క్లోజ్. చూద్దాం, వాళ్ళ సంగతి సరిగ్గా చూద్దాం. తినవే. ఆకలి చచ్చిపోయిందమ్మా. గతాన్ని వర్తమానంలోకి తీసుకొస్తే భవిష్యత్తు అంధకారం అయిపోతుందమ్మా. విషాదాన్ని గతంలోనే వదిలేయాలి. సుమంగిలిగా పోయే అదృష్టాన్ని మీ నాన్న దూరం చేశారు. తలకొరివి పెట్టడానికి మీ అన్నయ్య దూరం అయ్యాడు. ఇప్పుడు నా కూతురు అయినా కొడుకు అయినా నువ్వే. నా ఆశలన్నీ నీ మీదే కాబట్టి నీకేదైనా అయితే నేను బ్రతకలేనమ్మా. బతకలేను. తినమ్మా. నా పేరు జైపాల్ రెడ్డి. ఆపదలో ఉన్న వాళ్ళకిస్తాను ధర్మ వడ్డీ. మీరు తినే ఫుడ్ బాగుంది, మీరు పడుకునే బెడ్ బాగుంది. నాకు రావాల్సిన డబ్బులిచ్చే విషయంలో మీ బుద్ధే బాలేదు. డబ్బుల సంగతి ఏం చేసావు పార్వతమ్మ? సైట్ అమ్ముడుపోయిన వెంటనే ఇస్తానని చెప్పాను కదా. ఇంకెక్కడ సైటు? ఆ సైట్ ని ధర్మతేజగాడు, నీ కూతుర్ని ఆ పరశురాంగాడు కబ్జా చేశారు కదా. ఇంకెక్కడి నుంచి డబ్బులు తీసుకొస్తావు? వేరే అవకాశం ఏదైనా ఉందా? నెలన్నావు, 2 నెలలన్నావు, 6 నెలలైపోయింది. అయినా సరే నీ దగ్గర నుంచి ఒక్క పైసా కూడా లాక్కోలేకపోయాను, పీక్కోలేకపోయాను. ఆ ధర్మతేజ చేతికి ఆస్తి వెళ్ళినా, ఆ పరశురాంగాడి చేతికి అమ్మాయి వెళ్ళినా వెనక్కి తిరిగి రారు. నాకు తెలిసినంతవరకు అలా వచ్చింది నీ కూతురు ఒక్కర్తే. కూతురు వచ్చేసింది కాబట్టి, ఎటు వాడి చేతిలో మ్యాటర్ అయిపోయింది కాబట్టి ఒక 6 నెలలు నా కస్టడీకి పంపించాయి. అదే నా దగ్గరికి పంపించాయి. చెడిపోయినా పర్వాలేదు, చేరదీసేంత గొప్ప మనసు నా దగ్గరుంది.
నా అవసరమూ తీరుతుంది, మీ అవసరమూ తీరుతుంది. బాకీ మొత్తం మాఫీ చేసేస్తా. చూసిన ప్రతివాడు రాబందుల్లా పొడవడమే తప్ప మంచి మనసుతో ఒక చిన్న ఓదార్పు ఇవ్వలేకపోతున్నారు. కూతురి జీవితం అన్యాయం అయిపోయిందని బాధపడుతుంటే కూతుర్ని వ్యభిచారానికి పంపించమని తల్లిని అడుగుతున్నావా? ఇంతకు మించి వేరే దారి లేదు నీకు. అప్పు తీరుస్తావో, అందమైన నీ కూతురు నాతో పంపిస్తావో నీ ఇష్టం. నీకు 24 గంటలు టైం ఇస్తున్నాను. ఆలోగా నీ కూతురు మనసు మారాలి. లేదంటే ఆ పరశురాంగాడు లాక్కెళ్ళినట్టు నేను లాక్కెళ్ళిపోతాను. కూర చాలా బాగుంది, నీ కూతుర్లాగా. వెళ్ళొస్తాను. నేను 108 ప్రదక్షిణలు చేయాలి. నువ్విక్కడే కూర్చొని కౌంట్ చేస్తూ ఉండు. 108? నీకంత అవసరమేంటే బాబు? నేనేం చెప్పాను? కౌంట్ చేయమన్నా కదా. మరి కౌంటర్లు వేస్తున్నావేంటి? సైలెంట్ గా కూర్చో. పట్టుకో. ఒకటి, ముప్పై ఒకటి, 69, రే కార్తీక్, మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్లు చూస్తాం, దొంగతనాలు చూస్తాం, ఆపదలో ఉండే వాళ్ళని చూస్తాం. అంత మాత్రాన హీరోలో వెళ్ళిపోకూడదు. ఎవరెలా పోతే మనకెందుకు? మనకు సంబంధం లేని విషయంలో మనం తలదొరచకూడదు. జీవితంలో పైకి ఎదగాలంటే మందారి మందే. అర్థమైందా? గుడ్. తొంభై 98, 90.
స్వామి, మనసులో కొన్ని భయంకరమైన కోరికలున్నాయి. కోరుకోవడానికి రావచ్చా స్వామి? రా నాయనా. థ్యాంక్స్ స్వామి. నూట 8. పది మందికి వరాలిచ్చే దేవతవే నువ్వు. నువ్వు దేవుణ్ణి వరమడగడం కోసం ఈ ప్రదక్షిణలేంటే? నీకేం తక్కువైందని? నాకా దేవుడు అన్నీ ఇచ్చాడు, ఒక్కటి తప్ప. ఏంటది? నా ఫ్రెండ్ గెలుపు. ఏంటి? అవును, నువ్వు నేషనల్ లెవెల్లో ఛాంపియన్వి కావాలని మొక్కుకున్నాను. నేను నీకేమిచ్చానని నా కోసం ఎంత చేస్తున్నావు? నా మీద ఎంత ప్రేమ చూపిస్తున్నావు? నీ స్నేహం ఇచ్చావు, అంతకంటే ఇంకేం కావాలి? సరేరా, వెళ్దాం. స్వామి, నీకా లోకంలో ఏ పని లేకపోతే హాయిగా రెస్ట్ తీసుకో. అంతేగాని చేతికి పెన్ను దొరికింది కదా అని నాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు ఎప్పటికీ నూతిలో కప్పల్లా ఉండిపోవాలని మాత్రం రాసేకు. ఇక నుంచి నేను ఎవ్వరి జోలికి వెళ్ళను. ఇంటి నుంచి ఇంటర్వ్యూకి, ఇంటర్వ్యూ నుంచి ఇంటికి. ఇదే నా దారి, రహదారి. ఇప్పటికైనా నన్ను బాగు చేయి స్వామి. ఈ రోజు నుంచి నా రూటే సెపరేటు. ఎవ్వరి జోలికి వెళ్ళను, అంతే. ఇన్ని మెట్లెక్కాలా భగవంతుడా. అమ్మా. అరే బమ, కార్తీక్, మంచితనం నీ వీక్నెస్. ఆ దేవుడు కూడా నిన్ను మార్చలేడు. ఈ వయసులో నీకు ఇంకేం కావాలని మొక్కుకోవడానికి వచ్చావు? నిండు 100 సుమంగళిగా బ్రతకాలని మొక్కుకోవడానికి వచ్చాను నాయనా. నువ్వు ఒక్కదానివే వచ్చావా, ఇంకెవరైనా వచ్చారా? లేదు బాబు, నేను ఒక్కదాన్నే వచ్చాను. ఇప్పుడు తమరి వయసు ఎంతేంటి? 90 ఏళ్ళు. ప్రాణం అంటే గ్యారంటీ లేని ఈ రోజుల్లో ఇప్పటికే చాలా ఎక్కువ రోజులు బతికేశావు. ఇంకా ఎక్కువ ఆశకు పోవద్దు. పద, చాలా నీరసంగా ఉన్నావు. ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. లేదు బాబు, ఏ సెలైను ఎక్కించకపోతే ఇక్కడే అమ్మో, హరిమంటాను. అయితే పద. ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ని నా లైఫ్లో ఎప్పుడూ చూడలేదే. వీణ్ణి చూసావు కదా, పద. మంచి మొగుడు రావాలని దేవుణ్ణి మొక్కుకోవడానికొచ్చావా మరదల? నాకంటే మంచివాడు, నాలాగే సూటయ్యేవాడు నీకు దొరకడు.
పద ఇప్పుడే తాళి కట్టేస్తాను రా వదులు రా వదులు చెప్పేది నీకే వదులు. ఒంటరిగా ఎప్పుడు దొరుకుతావని చూస్తున్నాను. ఆ రోజు నేను నా తండ్రి వస్తే అవమానించి పంపించావు కదా, ఇప్పుడు ఎవరొస్తాడో చూస్తానే. మరి అదిగో చేయి వదులు. పట్టుకున్నది వదలటానికి కాదే, డైరెక్ట్ గా గెస్ట్ హౌస్ కి వెళ్ళిపోయి ముందు శోభనం చేసుకుందాం పదవే. చెప్పేది నీకే వదులు. రే మర్యాదగా చేయి వదలరా. ఏంటి నీకే చెప్పేది, మర్యాదగా చెయ్యి వదులు. పరశురాం గురించి తెలిసే మాట్లాడుతున్నావా? నువ్వు ఎవరైతే నాకేంట్రా, ముందు సిరి చెయ్యొదులు. ఇది నా మరదలు, వదలను. ఏం చేస్తావే? పల్లవి